హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ, సూపర్ యమ్మీ, సూపర్ సాఫ్ట్ అండ్ స్పంజీగా బేకరీ స్టైల్ వనిలా స్పాంజ్ కేక్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ఇంట్లో ఏదైనా స్పెషల్ ఒకేజన్ ఉన్నా లేదా ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నా ఇలా మీ చేతులతో మీరే కేక్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. ఈ కేక్ని నేను అవెన్ ఇంకా ఎగ్స్ లేకుండా చేశానండి, అందుకే ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేయగలరు. ఈ కేక్ చేయడం చాలా ఈజీ అండి. కొన్ని టిప్స్ ఇంకా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయితే ఎవరికైనా ఇలానే పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ వెనిలా కేక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో ఒక అరకప్పు వరకు గోరువెచ్చని పాలని తీసుకోండి. ఈ గోరువెచ్చని పాలల్లో 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. మీరు నిమ్మరసానికి బదులుగా వైట్ వెనిగర్ని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మీరు పాలు ఇంకా నిమ్మరసాన్ని స్కిప్ చేయాలి అనుకుంటే దీనికి బదులుగా ఒక అరకప్పు వరకు పెరుగుని కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఎగ్స్తో చేయాలి అనుకుంటే వీటన్నిటికి బదులుగా 2 ఎగ్స్ని యూజ్ చేయండి. ఇలా పాలల్లో నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ పాలని రెస్ట్ చేయనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఈ పాలు అనేవి పర్ఫెక్ట్గా విరిగిపోతాయండి. అప్పట్లోగా నేను ఇక్కడ కేక్ టిన్ని గ్రీస్ చేసి పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 6 ఇంచెస్ వరకు కేక్ టిన్ని తీసుకున్నానండి. మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే ఇలాంటి ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కేక్ టిన్ని నేను బటర్తో కొంచెం గ్రీస్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ నా దగ్గర ప్రెజెంట్ లేదు కాబట్టి నేను ఇలా బటర్ వేసి గ్రీస్ చేసుకుంటున్నాను. ఇలా కేక్ టిన్ మొత్తాన్ని గ్రీస్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకోండి. మైదాని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ మొత్తం పట్టేలా ఇలా కోట్ చేసుకోండి. దీంట్లో ఉండే ఎక్సెస్ మైదాని ఇలా బయటకు తీసేయండి. ఇలా కేక్ టిన్ని రెడీ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాటికి నాకు పాలు కూడా పర్ఫెక్ట్గా విరిగిపోయాయండి. చూడండి, ఇప్పుడు ఈ విరిగిన పాలలో ఒక 1/4 కప్ వరకు మెల్టెడ్ బటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు బటర్కి బదులుగా రిఫైన్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఒక 3/4 కప్ పౌడర్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ షుగర్నే పౌడర్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసి ఫర్దీగా అయినంత వరకు ఇలా విస్కర్తో కలుపుకుంటూ విస్క్ చేసుకోండి. మీ దగ్గర హ్యాండ్ బీటర్ ఉంటే హ్యాండ్ బీటర్తో కూడా చేయొచ్చండి, కానీ ఇక్కడ విస్కర్తో ఈజీగా అయిపోతుంది. ఇలా ఫర్దీగా అయిన తర్వాత దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయండి. వెనిలా ఎసెన్స్ దీంట్లో ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీనికి బదులుగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ వెనిలా కేక్ కాబట్టి నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ బౌల్ పైన ఒక జల్లెడ పెట్టుకొని దీనిలో 1 and 1/4 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పాల పౌడర్ని యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ అనేది దీనిలో ఆప్షనల్ అండి, కానీ వేస్తే కేక్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఇంకా ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుందండి. జల్లించుకోవడం మాత్రం స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అనిపిస్తే దీనిలో కొంచెం కొంచెంగా పాలు లేదా నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. బ్యాటర్ ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ఈ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ కేక్ టిన్లోకి ఇలా బ్యాటర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ని ఇలా 2 సార్లు ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే ఫార్మ్ అవ్వకుండా ఉంటాయి. నేను ఇక్కడ కేక్ని బేక్ చేయడానికి కడాయిలో ఉప్పు వేసి స్టాండ్ పెట్టి ఆల్రెడీ 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఆ కడాయిలోకి కేక్ టిన్ని పెట్టి ఇలా కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 35 to 45 మినిట్స్ వరకు బేక్ అవ్వనివ్వండి. నేను ఇక్కడ మీకు ఒక 30 మినిట్స్ తర్వాత కవర్ తీసి చూపిస్తున్నానండి. కేక్ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో చూడడానికి ఇలా టూత్ పిక్ కుచ్చి చూసుకోండి. మీకు టూత్ పిక్ క్లీన్గా కనుక వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం. చూడండి, నాకు టూత్ పిక్ అనేది క్లీన్గా రాలేదు అంటే ఇది ఇంకొంచెంసేపు బేక్ చేయాలి. మీరు తీసుకున్న కడాయి అయినా కుక్కర్ బేస్ బట్టి కేక్ అనేది బేక్ అవ్వడానికి టైం పడుతుందండి. మళ్ళీ నేను ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత కవర్ తీసి చూపిస్తున్నాను. ఈసారి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో చూడడానికి మళ్ళీ టూత్ పిక్ గుచ్చి చూసుకోండి. చూడండి, ఈసారి టూత్ పిక్ అనేది నాకు క్లీన్గా వచ్చింది అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ఈ కడాయి నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన ఉప్పుని మళ్ళీ మీరు బేకింగ్కి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కేక్ టిన్ మొత్తం చల్లారిన తర్వాత ఈ కేక్ని మనం డిమాల్ట్ చేసుకోవాలండి. చల్లారకుండా డిమాల్ట్ చేస్తే కేక్ అనేది విరిగిపోతుంది. నాకు ఇక్కడ ఒక 15 to 20 మినిట్స్కి కేక్ మోల్డ్ అనేది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా నైఫ్తో ఎడ్జెస్ని లూజ్ చేసుకోండి.
ఇలా ఎడ్జెస్ అన్ని లూజ్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ పైన ఒక ప్లేట్ పెట్టుకొని కేక్ టిన్ని ఇలా అప్ సైడ్ని డౌన్ చేసుకొని ఇలా చేతులతో ట్యాప్ చేసుకుంటే మీకు కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, బటర్ పేపర్ యూస్ చేయనప్పటికి కూడా మనకి కేక్ అనేది బాగా వచ్చేసింది. అలాగే చాలా సూపర్ సాఫ్ట్గా కుదిరింది. ఇప్పుడు కేక్ పైన పొంగిన భాగాన్ని ఇలా నైఫ్తో కట్ చేసుకొని పక్కకు తీసేయండి. ఎందుకంటే ఈ పొంగిన భాగాన్ని మనం కేక్లో యూస్ చేస్తే షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. మీరు కావాలి అనుకుంటే కేక్ని ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్తో డెకరేట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కేక్ని లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో కేక్ని పర్ఫెక్ట్ లేయర్స్ కింద ఎలా కట్ చేయాలో చూపించానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని ఒకసారి వెళ్ళి చూడగలరు. కేక్ని కట్ చేయడానికి పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా థ్రెడ్తో మార్క్ చేసుకొని ఇలా క్రిస్ క్రాస్గా చేసుకుంటే మీకు కేక్ అనేది ఈజీగా కట్ అయిపోతుంది. ఇలాగే నేను ఇక్కడ 3 లేయర్స్ కట్ చేసుకున్నాను. చూడండి, లేయర్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఇప్పుడు కేక్కి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్లో కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకోండి. ఐస్ క్యూబ్స్ పైన ఒక బౌల్ పెట్టుకోండి. దానిలో 1 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సన్ విప్పింగ్ క్రీమ్ యూస్ చేస్తున్నానండి. ఈ విప్పింగ్ క్రీమ్ అనేది చల్లగా ఉండాలి. అలాగే ఈ విప్పింగ్ క్రీమ్లో విప్ చేసుకునే ముందు ఏమాత్రం ఐస్ క్రిస్టల్స్ అనేవి ఉండకూడదు. విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో, ఎలా స్టోర్ చేసుకోవాలో, విప్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంచుకోవాలో దానిపైన కూడా ఒక డీటెయిల్ వీడియో చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి చూడగలరు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయండి. వెనిలా ఎసెన్స్ దీంట్లో ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. వెనిలా కేక్ కాబట్టి నేను ఇక్కడ ఎసెన్స్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ బీటర్ని తీసుకొని లో మీడియం స్పీడ్లో ఈ విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్ పీక్స్గా వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలి. మీకు లో స్పీడ్లో బీట్ చేసుకుంటే ఈజీగా ఒక 7 to 8 మినిట్స్ పడుతుందండి. చూడండి, నాకు విప్పింగ్ క్రీమ్ కూడా ఒక 7 to 8 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇది పర్ఫెక్ట్గా ఉందో లేదో అని టెస్ట్ చేయడానికి ఇలా గిన్నె బోర్లించి చూడండి. మీకు విప్పింగ్ క్రీమ్ అనేది బయటకు పడిపోతే ఈ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు కేక్ని ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కేక్ని డెకరేట్ చేయడానికి టర్న్ టేబుల్ పైన ఒక బోర్డ్ని పెట్టుకున్నానండి. మీరు కనుక కేక్ని కొత్తగా ప్రిపేర్ చేస్తున్నట్టుంటే డైరెక్ట్ బోర్డు మీదే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ బోర్డు పైన కొంచెం విప్పింగ్ క్రీమ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది అటు ఇటు జరగకుండా ఒక్క దగ్గరే ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పైన ఏ లేయర్ అయితే కట్ చేసుకున్నామో దాన్ని ఫస్ట్గా ఇలా కిందన పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన 2 టీ స్పూన్ల వరకు షుగర్ సిరప్ని యాడ్ చేసుకోండి. షుగర్ సిరప్ ఏమీ లేదండి, జస్ట్ 2 టీ స్పూన్ల షుగర్ ఇంకా 2 టీ స్పూన్ల వాటర్ యాడ్ చేసి అది మెల్ట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ డెకరేషన్లో యూస్ చేసుకుంటే కేక్లో మాయిశ్చర్ అనేది చాలా వరకు ఉంటుంది. ఇలా షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్తో ఈ కేక్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాడల్ నైఫ్తో అయినా లేదా బటర్ నైఫ్తో అయినా ఇలా ఈజీగా కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక లేయర్ని దీనిపైన పెట్టుకోండి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో ఈ లేయర్ని కూడా షుగర్ సిరప్తో ముందు సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ని కూడా విప్పింగ్ క్రీమ్తో పూర్తిగా కవర్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని ప్యాడల్ నైఫ్తో స్ప్రెడ్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా ముందు పైపింగ్ బ్యాగ్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ప్యాడల్ నైఫ్తో కేక్ మొత్తానికి కోట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. రెండో లేయర్ కూడా ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇక్కడ మనం కిందన కట్ చేసిన లేయర్ని ఇప్పుడు పైన పెట్టుకోవాలి. కిందన ఉండే లేయర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా టర్న్ చేసుకొని పైన పెట్టుకోండి. మళ్ళీ దీన్ని కూడా సేమ్ ప్రొసీజర్లో షుగర్ సిరప్తో సోక్ చేసుకొని ఇలా విప్పింగ్ క్రీమ్తో కేక్ మొత్తాన్ని కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఇలా ప్యాడల్ నైఫ్తో ఎక్సెస్గా ఉండే క్రీమ్ని తీసేయండి. నేను ఇక్కడ కేక్ పైన ఉండే ఎక్సెస్ క్రీమ్ని తీసేసానండి. అలాగే కేక్ బోర్డ్ పైన ఉండే క్రీమ్ని కూడా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఈ కేక్ పైన మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ వేసుకొని డెకరేట్ చేసుకోండి. నేను ఇక్కడ డెకరేట్ చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్లో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. నేను ఇక్కడ బ్లూ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. బ్లూ ఫుడ్ కలర్ని యాడ్ చేసిన తర్వాత నేను ఇలా సింపుల్ ఇంకా బేసిక్ డిజైన్ని డ్రా చేస్తున్నాను.
కేక్ పైన డెకరేషన్ అనేది మన ఓన్ క్రియేటివిటీ అండి. మీ క్రియేటివిటీకి తగినట్టు మీకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోవచ్చు. చాలామంది చాక్లెట్ బాల్స్తో ఇంకా చాక్లెట్ స్ప్రింకల్స్తో డెకరేట్ చేసుకుంటుంటారు. అలాగే షుగర్ స్ప్రింకల్స్ కూడా చాలా దొరుకుతుంటాయి కదండి, వాటితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించింది చాలా బేసిక్ డిజైన్. అప్పటికి ఈ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. కేక్ పైన ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత కేక్ కింద కూడా ఇలా చిన్ని చిన్ని డాట్స్ కింద పెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ కొన్ని షుగర్ స్ప్రింకల్స్ తీసుకున్నానండి. వీటిని కూడా ఇలా మధ్య మధ్యలో పెట్టుకుంటున్నాను. ఈ డెకరేషన్ అనేది టోటలీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఫైనల్గా కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది మిగిలిపోయిందండి. అందుకే ఇలా ఇక్కడ పైన కొంచెం చిన్న ఫ్లవర్ లాగా నేను చేసుకుంటున్నాను. మనకి కేక్ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీన్ని 1 గంట పాటు రెఫ్రిజిరేట్ చేయాలి. గంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి మనం కట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ టోటల్గా 1 గంట తర్వాత చూపిస్తున్నానండి. చూడండి క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో. మనకి ఇక్కడ కేక్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బేకరీలో కన్నా చాలా సూపర్గా ఉంది. టేస్ట్ అయితే మరి చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుంది. నేను ఇక్కడ కేక్ని కట్ కూడా చేసి చూపిస్తున్నానండి. మరి ఈ కేక్ రెసిపీ ఒకసారి ఏ స్పెషల్ ఒకేజన్కైనా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ 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 వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ ఇన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.